అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మీరు ఈ మధ్యన డెఫినెట్లీ నెక్స్ట్ జేఎస్ అనే పదాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్సెస్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ రోల్స్ కానీ డెఫినెట్లీ వినుంటారు. సో ఈ వీడియోలో నెక్స్ట్ జేఎస్ అంటే ఏంటి, నేర్చుకోవాలంటే రోడ్ మ్యాప్ ఏంటి, నేర్చుకుంటే హెల్ప్ అవుతుందా, ప్రస్తుతానికి జాబ్ మార్కెట్లో నెక్స్ట్ జేఎస్ పొజిషన్ ఏంటి, విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. కాబట్టి వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఆన్ అ స్టార్టింగ్ నోట్, ఒకవేళ మీకు మన స్ప్రింగ్ బూట్ కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే December 15th నుంచి ద ప్రైస్ విల్ బీ 2000 రూపీస్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఆ లోపు తీసుకుంటే మీకు 500 రూపీస్ తక్కువ పడుతుంది. సో అప్ టు యూ, ఇఫ్ ఇంట్రెస్టెడ్ డూ చెక్ ఇట్ అవుట్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నౌ టు స్టార్ట్ విత్, వెబ్ డెవలప్మెంట్లో మీకు తెలిసినట్లుగానే దెర్ ఆర్ 3 మెయిన్ ఫేజెస్: ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఫ్రంట్ ఎండ్లో మనకు కావాల్సిన యూఐ మొత్తం కూడా, మన కంటికి కనిపించేది మొత్తం కూడా డెవలప్ చేస్తాం. బ్యాక్ ఎండ్లో ఆ వెబ్సైట్ని రన్ చేసేందుకు కావాల్సిన లాజిక్ మొత్తం కూడా అక్కడ రాస్తాం. డేటాబేస్లో ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేటా టెంపరీలీ, మీరు ప్రోగ్రామ్స్లో వేరియబుల్స్గా స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేటా పర్మనెంట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ కస్టమర్స్ యొక్క యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, ఫోన్ నంబర్స్, వాటిని మీరు టెంపరీగా ప్రోగ్రామ్ వేరియబుల్స్లో పెట్టేస్తే ఆ తర్వాత ఎవ్రీ టైమ్ ట్రూ లోడ్స్ అవి పోతాయి కదా. కాబట్టి వాటిని పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలి. అందుకనే మనం వాటిని డీబీస్లో, డేటాబేసెస్లో స్టోర్ చేసుకుంటాం. అండ్ దాట్స్ ది థర్డ్ ఫేజ్ ఆర్ థర్డ్ లేయర్. సో ఈ ఫ్రంట్ ఎండ్లో మన హై లెవెల్ మనకు కావాల్సింది HTML టు షో ఎక్కడ ఏ ఎలిమెంట్ ఉండాలని చెప్పడానికి, టు మార్క్ దట్ అప్, CSS ఫర్ స్టైలింగ్, జావా స్క్రిప్ట్ ఫర్ డైనమిజం, రైట్? ఈ 3 ఉంటే సరిపోతుంది. బట్ ఆ 3తోనే మనం ఒకవేళ డెవలప్మెంట్ చేస్తే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి విత్ డేస్ పాసింగ్ రకరకాల డెవలప్మెంట్స్, రకరకాల ఫ్రేమ్వర్క్లు, రకరకాల లైబ్రరీలు వచ్చాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ వీ హ్యావ్ ద రియాక్ట్ లైబ్రరీ. మీకు కావాలనుకుంటే మన వంశీ భవానీ ఛానల్లోనే రియాక్ట్కి సంబంధించిన ఒక వీడియో ఉంటుంది, ఒక క్రాష్ కోర్స్ ఉంటుంది. యూ కెన్ వాచ్ దాట్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ రియాక్ట్. సో ఈ రియాక్ట్ జేఎస్ ఏం చేస్తుంది అంటే, ఇట్ మేక్స్ యూఐ డెవలప్మెంట్ ఈజీ. సో అందులో ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ HTML, CSS, జావా స్క్రిప్ట్ స్టాటిక్గా డిఫైన్ చేయకుండా మీరు లాజిక్ రాసి దాన్ని ఏ విధంగా రెండర్ చేయాలని చెప్పి ఆ కంప్లీట్ లాజిక్ని బండిల్ చేస్తారు. సో రియాక్ట్ జేఎస్లో బేసికల్ ద పాయింట్ ఏంటంటే, లెట్స్ సే వంశీభవన్.inకి ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ వాడాను. సో ఇఫ్ ఐ వాంట్ టు నౌ రెండర్ ది వంశీభవన్.in పేజ్, ఆ కంప్లీట్ జావా స్క్రిప్ట్ బండల్ విచ్ వాస్ క్రియేటెడ్ ఇన్ రియాక్ట్, దాన్ని మన బ్రౌజర్, మన క్లయింట్ బేసిక్గా రిట్రీవ్ చేసుకుంటుంది. రిట్రీవ్ చేసుకున్నాక క్లయింట్ సైడ్ అంటే నా బ్రౌజర్లోనే ఆర్ ఏ బ్రౌజర్లో అయితే ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారో ఆ బ్రౌజర్లో ఆ కంప్లీట్ జావా స్క్రిప్ట్ అనేది ఇంటూ HTML, CSS అండ్ ఆ కంప్లీట్ యూఐగా అక్కడే రెండర్ అవుతుంది. కాబట్టి ఇట్ టేక్స్ మోర్ టైం. ఎందుకని? కంప్లీట్ JS బండిల్ రిట్రీవ్ అవ్వాలి. రిట్రీవ్ అయ్యాక దాన్ని మీరు రెండర్ చేయాలి ఆల్ ఇన్ ద క్లయింట్ బ్రౌజర్. అంటే ఆ కంప్లీట్ రెండరింగ్ ప్రాసెస్ మీ జావా స్క్రిప్ట్ ఇంజిన్, మీ క్రోమ్ కానీ, మీ ఎడ్జ్ బ్రౌజర్ కానీ, మీ బ్రేవ్ బ్రౌజర్ కానీ, మీ బ్రౌజర్లోనే జరుగుతుంది. కాబట్టి టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ దాంట్లో ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే SEO. సో SEO అంటే ఏంటి? సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను AI ఏజెంట్స్ కోర్స్ అని సర్చ్ చేశాను. ఇఫ్ ఐ యామ్ హ్యావింగ్ అ కోర్స్, ఆబ్వియస్లీ గూగుల్లో సర్చ్ చేసిన వెంటనే నా కోర్సే పైన రావాలనుకుంటాను. ఆబ్వియస్లీ కదా, పైన వస్తే ఎక్కువ మంది క్లిక్ చేస్తారు, ఎక్కువ మంది కొనుక్కుంటారు, డబ్బులు వస్తాయి, రైట్? సో అందువల్ల బేసిక్లీ ఎవ్రీ వన్ వాంట్స్ దేర్ పేజ్ టు బీ ఆన్ టాప్ ఆఫ్ ది సర్చ్ ఇంజిన్ క్వెరీస్. సో దానికోసమే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇప్పుడు ఈ గూగుల్ కానీ, బింగ్ కానీ, డిఫరెంట్ సర్చ్ ఇంజిన్స్, మీరు ఒక స్పెసిఫిక్ క్వెరీని, ఒక స్పెసిఫిక్ టర్మ్ని సర్చ్ చేసిన వెంటనే మీకు వచ్చే రిజల్ట్స్ అసలు ఏ విధంగా వస్తాయనుకుంటున్నారు? బేసిక్లీ వీటన్నిటికి కూడా క్రాలర్స్ ఉంటాయి, బాట్స్ ఉంటాయి. సో ఇవేం చేస్తాయంటే, ప్రతి పేజ్కి వెళ్ళి ఓకే ఆ పేజ్లో కంటెంట్ ఏంటి, ఈ కంటెంట్కి కరస్పాండింగ్ ఏ టర్మ్కి మనకి చూపించచ్చు అని చెప్పి బేసిక్గా ముందే వెబ్ మొత్తాన్ని క్రాల్ చేస్తాయి. ఆ క్రాల్ చేస్తున్నప్పుడు లెట్సే మీరు వాడుతుంది రియాక్ట్ జేఎస్ అనుకోండి. ఏమవుతుంది? రియాక్ట్ జేఎస్లో యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మీకు వచ్చేటప్పుడు వెన్ యూ ఆర్ లైక్ ఓపెనింగ్ ద పేజ్, ఇమీడియట్లీ మీకు వచ్చేది ఒక బ్లాంక్ HTML. ఆ తర్వాత ఆ జావా స్క్రిప్ట్ బండిల్లోంచి మిగతా అన్ని ఫైల్స్ మళ్ళీ రెండర్ అవుతాయి. కాబట్టి వెన్ ద క్రాలర్ ఫస్ట్ సీస్ ద పేజ్, ఇట్ విల్ బి ఎంప్టీ. కాబట్టి ఇది ఎంప్టీ పేజ్ అని చెప్పి మీ పేజ్ని ర్యాంక్ చేయడం మానేస్తుంది. అండ్ దానివల్ల మీ ఓవరాల్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ డౌన్ అయిపోతుంది. దాంతోపాటు రియాక్ట్ జేఎస్ ఈజ్ గుడ్ ఇన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. అంటే మీరు UI క్రియేట్ చేయొచ్చు. బట్
ఒక వెబ్సైట్ పనిచేయాలి అంటే మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు కావాలి, రైట్? బట్ మీరు రియాక్ట్తో బ్యాక్ ఎండ్ని రాయలేరు. ఈ డిఫరెంట్ డిస్అడ్వాంటేజెస్ని ఒక రకంగా కవరప్ చేస్తూ వర్సల్ అనే కంపెనీ వాళ్ళు, అగైన్ యూ నో దట్ రైట్, వర్సల్ అనే కంపెనీ ఇస్ ఫేమస్ ఫర్ హోస్టింగ్ సర్వీసెస్, రైట్? సో వాళ్ళు ఏం చేశారంటే రియాక్ట్ మీద రియాక్ట్ని యూస్ చేసుకుంటూ ఆన్ టాప్ ఆఫ్ రియాక్ట్ వాళ్ళు ఈ నెక్స్ట్ జేఎస్ని తీసుకొచ్చారు. సో నెక్స్ట్ జేఎస్ ఈజ్ బేసికలీ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. కానీ దీంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ క్లయింట్ సైడ్ రెండరింగ్ అంటే కంప్లీట్ బండిల్ పంపించేసి ఆ తర్వాత నువ్వు లోడ్ చేసుకోమా అని చెప్పి బ్రౌజర్ చెప్పకుండా వీళ్ళు వెన్ దే ఆర్ స్టోరింగ్ ఇట్ సెల్ఫ్, బేసిక్లీ వెన్ దే ఆర్ బండ్లింగ్ ఇట్ సెల్ఫ్, వాళ్ళు ఈ HTML ఫైల్స్ని ఈ ఏదైతే రెండర్ చేయాల్సిన ఫైల్స్ ఉంటాయో వాటిని ముందుగానే క్రియేట్ చేసి దాన్ని పంపిస్తారు. సో దట్ మీ బ్రౌజర్ దాన్ని డైరెక్ట్గా లోడ్ చేసిన వెంటనే ఇట్ కెన్ డైరెక్ట్లీ షో ఇట్ అప్. మళ్ళీ సెపరేట్గా బండిల్ని రెండర్ చేయట్లేదు. దీనివల్ల ఏమవుద్ది, స్పీడ్ పెరిగిపోద్ది. రెండోది ఏమవుద్ది, SEO బెటర్ అయిపోతుంది. కానీ బికాస్ మీ క్రాలర్ దాని దగ్గర వచ్చినప్పుడు ఇట్ విల్ నాట్ సీ అ బ్లాంక్ పేజ్ ఎనీమోర్, ఇట్ విల్ సీ ద యాక్చువల్ పేజ్. బికాస్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఆ రెండరింగ్ మొత్తం కూడా క్లయింట్ సైడ్ జరగట్లేదు, ఇన్స్టెడ్ సర్వర్ సైడే రెండరింగ్ జరిగిపోయి మీకు పేజ్ వస్తుంది. సో రియాక్ట్ ఈజ్ యూస్డ్ ఫర్ క్లయింట్ సైడ్ రెండరింగ్, అండ్ మీకు సర్వర్ సైడ్ రెండరింగ్ కావాలి అనుకుంటే వి యూస్ Next.js. దట్ ఈస్ ది సెకండ్ అడ్వాంటేజ్, అగైన్ దాన్ని కవరప్ చేస్తుంది. మూడోది, యాజ్ ఐ టోల్డ్ యూ, రియాక్ట్లో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ పేజెస్ని మాత్రమే క్రియేట్ చేయగలరు. బట్ ఇన్ Next.js యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ APIs ఆల్సో. అంటే మీరు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కూడా చేయగలరు ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్ యూజింగ్ Next.js. దాంతోపాటు మెనీ అదర్ థింగ్స్ లైక్ మనకి రియాక్ట్లో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ రౌటింగ్, బేసిక్లీ మీరు సెపరేట్ మళ్ళీ ఇంకొక మాడ్యూల్ని దాంట్లో ఇంపోర్ట్ చేసుకుని దాని ద్వారా చేస్తారు. వీ హ్యావ్ రియాక్ట్ రౌటర్ డొమైన్ ఆల్ ఆఫ్ దట్, రైట్? వాటిని వాడుకుని మీరు చేయొచ్చు. బట్ దీంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ యూ హ్యావ్ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ Next.js ఇట్ సెల్ఫ్. సో దట్స్ అనదర్ అడ్వాంటేజ్. అండ్ దాంతోపాటు ఇన్ Next.js యూ హ్యావ్ CDN ఆప్టిమైజేషన్ ఆల్సో, ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఉంటుంది, డిఫరెంట్ ఫీచర్స్. సో బేసిక్లీ హై లెవెల్ మనకి రియాక్ట్ చేస్తుంది కదా, ఇట్స్ పాపులర్, చాలామంది వాడతారు. దాంట్లోని కొన్ని డిస్అడ్వాంటేజెస్ని కవరప్ చేస్తూ దాన్ని వాడుకుంటేనే ఈ వర్సల్ వాళ్ళు Next.jsని తీసుకొచ్చారు. అండ్ బికాస్ ఆఫ్ ఆల్ దోస్ డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఇవాళ లాట్ ఆఫ్ కంపెనీస్, యు నేమ్ ఇట్, వాళ్ళ పేజ్లో ఉంటుంది, నెట్ఫ్లిక్స్ కానీ స్టార్బక్స్ కానీ డిఫరెంట్ కంపెనీస్ ఆర్ యూసింగ్ Next.js టుడే బికాస్ ఆఫ్ ది సేమ్ అడ్వాంటేజెస్. సి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది జాబ్ మార్కెట్ మనకి మేజర్గా ఉన్న ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి? రియాక్ట్, యాంగులర్, వ్యూ, రైట్? అప్ టు 2022 రియాక్ట్ రోల్స్ అన్నీ దానివే ఆబ్వియస్లీ. బట్ ఆ తర్వాత వెన్ Next.js కేమ్ ఇన్ టు పిక్చర్ అండ్ స్లోలీ దానికి ఆ బూమ్ పెరిగిన కాడి నుంచి ఆఫ్టర్ 2022 మనకి Next.js రోల్స్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చాయి, ఇవాళ బాగా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఒకవేళ మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఐ వుడ్ హైలీ రికమెండ్ యూ టు లెర్న్ Next.js. ఎప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే. మీకు చెప్పాను నేను Next.jsలో మీరు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు అని చెప్పి, కానీ ఎవరు కూడా అంత ఎక్స్టెన్సివ్గా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ని Next.js వాడి చేయట్లేదు. ఇట్స్ అ అడ్వాంటేజ్, గ్రేట్, బట్ దాన్ని వాడుకుని మీరు కాంప్రిహెన్సివ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంత బాగా ఇంకా చేయలేకపోతున్నారు కాబట్టి. అండ్ ఇన్ మెనీ కేసెస్ కంపెనీస్ like to have separate projects for front end experiences and back end. Kabatti for back end you can continue with Spring Boot or mana Express MERN, right? Or mana Django, continue with that. Front end development or full stack lo, when you want to learn the UI development, instead of learning just React, dan meeda yes additionally learn Next.js also. That is highly recommended. And Next.js roles ki డిమాండ్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో Next.js ఎక్కువ కావాల్సింది ఏంటి? Next.js డెవలపర్ రోల్స్ అని చెప్పి సెపరేట్గా ఉన్నాయి, వాటికి కావాలి, ఫ్రంట్ ఎండ్కి కావాలి, అండ్ ఫుల్ స్టాక్కి కావాలి. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ లర్నింగ్ Next.js హెల్ప్ అవుతుంది. నౌ కమింగ్ టు ద హై లెవెల్ రోడ్ మ్యాప్, ఆబ్వియస్లీ ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్రంట్ ఎండ్ కాబట్టి మీకు ముందుగా HTML రావాలి, CSS రావాలి, జావాస్క్రిప్ట్ రావాలి, రియాక్ట్ రావాలి. రియాక్ట్ మొత్తం రాకపోయినా అట్లీస్ట్ దాంట్లోని బేసిక్స్, ప్రాప్స్ ఏంటి, హుక్స్ ఏంటి, యూస్ ఎఫెక్ట్ ఎందుకు వాడతారు, ఆల్ దీస్ డిఫరెంట్ థింగ్స్ రావాలి. అండ్ దెన్ Next.js నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇనీషియలీ ఈ 4 వచ్చాకనే దెన్ జంప్ టు Next.js. చాలామంది కొంచెం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో డైవర్ట్ అయిపోతూ ఉంటారు. టేల్ విండ్, CSS, బూట్ స్ట్రాప్, ఆల్ దీస్ ఆర్ ఫైన్, బట్ జస్ట్ లెర్న్ ద కోర్ ఫ్లో ఫస్ట్. ఆ తర్వాత యూ కెన్ యాడ్ దిస్ బ్రాంచెస్, రైట్? సో కోర్ ఫ్లోలో ఏమొస్తుంది? HTML, CSS, జావాస్క్రిప్ట్, ఆ తర్వాత సమ్ ఫ్రేమ్వర్క్, రియాక్ట్ ఆర్ వ్యూ ఆర్ యాంగులర్, దాని మీద అడిషనల్గా ఈ Next.js హెల్ప్ అవుతుంది. మేక్ సెన్స్? ఐ హోప్ మీకు Next.js గురించి ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఐ టోల్డ్ యూ, స్ప్రింగ్ బూట్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్ ఇట్ అవుట్. 15 తర్వాత కోర్స్ ఫీ హైక్ అవుతుంది. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.